ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 68వ సర్గ. హనుమంతుడింకా ఇలా చెప్పాడు. రామా, సీతాదేవి నాకు తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. నేను శరీరం పెంచి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఇలా అంది. హనుమా, యుద్ధంలో శీఘ్రంగా రావణుణ్ణి వధించి నన్ను పొందేలా నేను చెప్పిన విషయాలు ఆ దాశరథికి విన్నవించు. నాయనా, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు నిలుస్తాయో లేదో తెలియడం లేదు. నువ్వు లంకలో ఉంటే కొండంత అండగా ఉంటావు. నువ్వు సమీపంలో ఉన్నావంటే దుఃఖం నుంచి కొంత ఊరట కలుగుతుంది. నువ్వు అలసిపోయి ఉన్నావు. ఇక్కడే ఏదైనా రహస్య ప్రదేశంలో ఒక్కరోజు ఉండి రేపు వెళ్ళలేవా? ఒక దుఃఖం మీద మరొక దుఃఖం కెరటాలలా వచ్చి పడుతుంటే నేను ఈ దుఃఖాలు అనుభవించేందుకే పుట్టానా అనిపిస్తోంది. నువ్వు కనబడకపోతే దుఃఖం ఇంకా అధికమైపోతుంది. అదీకాక నాకొక సందేహం ఉంది. సుగ్రీవుడు వానర వృక్ష సైన్యాలతో రామ లక్ష్మణులను అనుసరించి వచ్చి రావణుడితో యుద్ధం చేస్తాడని చెప్పావు. దుష్పారమైన అంటే దాటడం సాధ్యం కాని ఈ సముద్రాన్ని రామలక్ష్మణులు ఎలా దాటిరాగలరు? ఆ మహాసైన్యం ఎలా దాటుతుంది? నాకైతే నువ్వు, గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే ఈ సముద్రాన్ని దాటగలరని, మీ ముగ్గురు తప్పితే వేరెవరూ దాటలేరని అనిపిస్తోంది. కార్యసాధకులలో నువ్వు శ్రేష్ఠుడివి. నువ్వు సముద్రాన్ని దాటి వచ్చావు. మరి ఈ మిగిలిన వారంతా ఈ సముద్రాన్ని దాటి ఎలా వస్తారో చెప్పగలవా? అదీకాక మిగిలిన వానరయోధుల మాట అలా ఉంచినా నువ్వొక్కడివే ఈ రాక్షసులనందరినీ చంపి నన్ను రాముడి వద్దకు తీసుకెళ్లగలవని నాకు తెలుసు. అది నీకు యశస్కరమే. కానీ రాముడికి మాత్రం యశస్కరం కాదు. లంకకు చేరి ఘోర యుద్ధంలో రావణుని స్వయంగా వధించి విజయవంతుడై నన్ను అయోధ్యకు తీసుకువెళ్లడమే రాముడికి తగిన పని. అదే అతనికి యశస్కరమైన పని. ఆమె మాట్లాడిన యుక్తియుక్తమైన మాటలు విని నేనిలా చెప్పాను. సీతాదేవి, సుగ్రీవుడు వానరరాజు, మహాబల సంపన్నుడు. ఆయన వానర వృక్ష సైన్యాలతో లంకకు వచ్చి రాముడితో కలిసి రావణ సంహారం చేసి నిన్ను రక్షించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. సుగ్రీవుడి ఆజ్ఞానువర్తులైన వానరులు మహాబలశాలులు, అమిత పరాక్రమవంతులు అనేక కోట్ల మంది ఉన్నారు. వారి గమనానికి భూమి మీద గాని ఆకాశంలో గాని పాతాళంలో గాని అడ్డులేదు. బలగర్వితులైన ఆ వానరులు అనేక సార్లు ఆకాశ మార్గంలో భూప్రదక్షిణం చేసి వచ్చారు. వారికి ఈ సముద్రం లెక్కలోది కాదు. సుగ్రీవుడి సన్నిధిలో నాకంటే శ్రేష్ఠులు, నాతో సమానమైన వారు తప్పితే నాకంటే తక్కువైన వారు లేనే లేరు. నా వంటి సామాన్యుడే ఈ సముద్రాన్ని దాటగలిగితే సుగ్రీవుడి సైన్యం గురించి వేరే చెప్పాలా? తల్లి, నేను సుగ్రీవుడి సైన్యంలో సామాన్యుడిది మాత్రమే అని చెప్పడానికి, నిన్ను వెదకడానికి నన్ను పంపడమే నిదర్శనం. ఎప్పుడైనా దూతగా సామాన్యుడినే పంపుతారు తప్ప సర్వశ్రేష్ఠుడిని పంపరు కదా. అందువల్ల వానర సైన్యం సముద్రం దాటి ఎలా వస్తుందని చింతించు. ఇక రామలక్ష్మణులు ఇద్దరూ నా భుజాల మీద కూర్చొని పర్వత శిఖరం మీద ఉదయించే సూర్యచంద్రుల్లా లంకకు వస్తారు. కోదండపాణి రాముడు శత్రు సంహారకుడై లంకాద్వారం ముందు నిలిచి ఉండడం నువ్వు చూడబోతున్నావు. కొండలంతటి పరిమాణం, మేఘాలంతటి పరిమాణం ఉన్న వానరులు లంకా నగర వీధుల్లో చేసే సింహనాదాలు నువ్వు వినబోతున్నావు. రాముడు అతి త్వరలో వనవాస దీక్ష పూర్తి చేసి నీతో అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు. రామా, నేను మీ గురించి చెప్పినప్పుడు ఆమె వియోగం వల్ల కలిగిన దుఃఖంలో నువ్వు మునిగిపోయి ఉన్నావని చెప్పాను. అది విని ఆమె చాలా దుఃఖించింది. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడిత. నేను ఆమెకు ధైర్యం కలిగించాను. ఆమెకు ఇష్టమైన విధంగానూ మంగళప్రదంగానూ మాట్లాడాను. ఆ మాటలతో ఆమె తేరుకుంది. ఆమె మనస్సులో దుఃఖం శాంతించింది అన్నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం.